తులసి మీరేంటి బాబు? నేను కూడా నమ్మలేదు. యాజ్ పర్ ఒక రీసెర్చ్ ఇండియాలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ చాలా పెరుగుతున్నాయట. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల ఈ షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ అన్ని చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. ఇంకా మీ అక్కకి రాకుండా ఎలా ఉంటాయి? మీ అక్కకేమో టెన్షన్ ఎక్కువ, కోపం ఎక్కువ, శత్రువులు ఎక్కువ, అన్నీ ఎక్కువే. కానీ ఒక్కసారి ఈ బీపీ, షుగర్లు వచ్చాక వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. ఈ మనిషితో ఛాలెంజ్ చేయటం, ఇక్కడ పని మనిషిగా చేయాల్సిందే అని నేను కండిషన్ పెట్టడం నాదే తప్పేమో అన్నంతలా వాగుతుంది. నందిని మేడం, ఏంటి నన్ను తిట్టుకుంటున్నారా? లేదు, నా గురించి నువ్వు ఎంత కేరింగ్ తీసుకుంటున్నావో చూస్తూ ఇక్కడ మురిసిపోతున్నాను. నా కేరింగ్, అటెన్షన్ అప్పుడే ఏం చూసారు మేడం? మీ బాడీలో అన్ని లెవెల్స్ కంట్రోల్లో పెడతాను. టోటల్ గా నీ బ్రెయిన్ వాష్ చేసి నీ చెత్త ఆలోచనలన్నీ నీ మనసులోంచి తీసేస్తాను. తులసి, చివర్లో ఏదో గొనుక్కుంటున్నావు, ఏంటది? ఏం లేదు మేడం, మీ ఆరోగ్యం గురించే మొక్కుకుంటున్నాను మేడం. ఆ దేవుడు మొక్కుకుంటున్నాను. దేవుడా 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 దేవుడా. నా గురించి చెప్పటం అయింది కదా, కాస్త గ్యాప్ ఇవ్వు. నాకు చాలా హెడేక్ గా ఉంది. కాఫీ తాగుతాను. తాయమ్మా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. తాయమ్మా, నందిని మేడం, నేనుండగా ఆ తాయమ్మకి పని చెప్తారేంటి? నేనే కాఫీ కలిపి తీసుకొస్తాను. ఉండండి. మేడం, ఇదిగోండి కాఫీ. వేడిగా ఉంది, జాగ్రత్త. అయ్యో అయ్యో మేడం 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 మేడం, ఏమైంది మేడం? ఏమైందా? ఇది కాఫీయా, కషాయమా? ఓ, చేదుగా ఉందా మేడం? అవును. అంటే మేడం, షుగర్లెస్ కాఫీ తాగే అలవాటు మీకు లేదు కదా. మొదట్లో అలాగే అనిపిస్తుంది. ఒక 2-3 రోజులు గడిస్తే అలవాటైపోతుంది మేడం. ఇలాంటి బచ్చాలు చాలానే ఉంటాయి. ఇంత చిన్న వయసులోనే మీకు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అన్నీ వచ్చేసాయి. చెప్తాను మేడం, చెప్తాను వాటి పని. నేనిచ్చే ట్రీట్మెంట్ కి వాటంతటవే మీ ఒంటి నుంచి పారిపోవాలి. కాఫీ తాగండి మేడం. ఇందులో షుగర్ లేదు, ఎలా తాగను? బా మేడం, కాస్త షుగర్ వేసుకొని తాగితే ఏం కాదు. తాయమా, నువ్వు వెళ్ళి కాస్త షుగర్ కలిపి కాఫీ తీసుకురా. అలాగేనమ్మా, మీ ఇష్టం. తాయమా, ఆగు ఆగు. ఏంటి మీ ఇష్టం అంటున్నావా? మీ ఇష్టం అంటున్నావా? మీ ఇష్టం అని మీ యజమానురాలికి అంత పెద్ద ద్రోహం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది? బీపీ ఎక్కువైతే ఏమవుతుందో మీకు తెలుసా? పక్షవాతం వస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది మీరు. అదే షుగర్ ఎక్కువైతే ఇక డైరెక్ట్ గా కోమాయే. అప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది. స్టేషన్ దాటితే మనిషి ప్రాణాలకి ప్రమాదం మేడం. అయ్యో, అలాంటి మనిషిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన బాధ్యత తాయమ్మా, మన బాధ్యత. అర్థమైందా? అర్థమైంది తులసమ్మా.
నందిని మేడం, మీరు ఏం తినాలో ఏం తినకూడదో, ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో ఒక హెల్త్ మెనూ నేను ప్రిపేర్ చేస్తాను. దాన్ని అనుసరించే నందిని మేడం ఏదైనా తీసుకోవాలి. నాకు తెలియకుండా అభిమానంతో ప్రేమతో గాని నందిని మేడంకి ఎవరు ఏమీ ఇవ్వకూడదు. తాయమ్మా, అలా అని నువ్వు ఒట్టేసుకో. మీకు తెలియకుండా నందినమ్మ గారికి నేను ఏమీ ఇవ్వను తులసమ్మా, ఒట్టు. వెరీ గుడ్ తాయమ్మా. హెల్త్ ఈజ్ వెల్త్. నందిని మేడం ఆరోగ్యం మనం కాపాడితే అందరు ఆరోగ్యం కాపాడినట్టే. ఏం నందిని మేడం? ఇదిగోండి, కాఫీ తీసుకోండి. నాకొద్దు. తాగండి మేడం, మీ ఆరోగ్యమే నాకు ఇంపార్టెంట్. కాదనకూడదు. తాగండి మేడం, తాగండి తాగండి తాగండి. నన్ను ఈశ్వర్ని దూరం పెట్టడం కోసం, ఇప్పుడిప్పుడే అమ్మనయ్యే అవకాశం నాకు లేకుండా చేయడం కోసం, ఎక్కడో రిషికేష్ నుంచి గురువుగారు వచ్చారని ఆ తులసి బాగా కలరింగ్ ఇచ్చింది. స్వయంగా తను చెప్తే నేను నమ్మనని మా అమ్మ నాన్నలతో నాకు చెప్పించి చాలా పెద్ద నాటకమే ఆడుతుంది. విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ కౌంటర్ చాలా గట్టిగానే ఇచ్చేస్తాను. ఈ నందినికి కాల్ చేసి ఇంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? కాల్ చేసి కూడా చాలాసేపు అయింది. హాయ్ నందిని. హాయ్ ఝాన్సీ. నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. నీకోసం 3 times కాల్ చేశాను. అక్కడికి 3rd కాల్కి లిఫ్ట్ చేసావు. అంత బిజీ ఏంటో? బిజినెస్ మీటింగా? బిజినెస్ మీటింగ్ కాదు ఝాన్సీ, పర్సనల్ అప్సెట్. ఏమైంది నందిని? ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మధ్యలో కార్ ఆపాను. 4 అడుగులు వేశానో లేదో కళ్ళు తిరిగి పడిపోయాను. సరిగ్గా అదే టైంకు తులసి చూడటం, హాస్పిటల్లో అడ్మిట్ చేయటం జరిగింది. అలాగా? మేబీ డిహైడ్రేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది. లేదు ఝాన్సీ, నాకు షుగర్, బీపీ ఉన్నాయని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంత చిన్న వయసుకి షుగర్, బీపీ ఏంటి నందిని? నాకు కూడా అనిపించింది ఝాన్సీ, బట్ ఇది నిజం. షుగర్ లేకుండా కాఫీ తాగాలని, అవి తినకూడదు ఇవి తినకూడదని తులసి నా అలవాట్లన్నీ మార్చేస్తూ నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. రోడ్డు మీద నేను పడిపోతే నా ప్రాణాలు కాపాడానని జీవితాంతం చెప్పుకుంటుందనుకుంటా. అయినా ఇప్పుడు నా గురించి ఎందుకులే, నువ్వే ఇష్యూతో వచ్చావో, నాకెందుకు కాల్ చేసావో చెప్పు. చెప్తాను నందిని, ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి. యు ఆర్ మై ఫ్రెండ్ ఝాన్సీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఇష్యూ నీ తోటి కోడలు రేవతి గురించేనా? తన హెడేక్ అలానే ఉంది, కానీ అంతకు మించి తలపోటుగా తులసి తయారైంది. ఆ తులసి ఏం చేసింది? నేను ఇప్పుడప్పుడే పిల్లల్ని కనకూడదని, ఎవరో రిషికేష్ గురువు అని ఒక క్యారెక్టర్ని సృష్టించి నాకు ప్రాణగండ ఉందని, 6 నెలల వరకు మేము దగ్గర అవ్వకూడదని ఈశ్వర్ నుంచి నన్ను దూరం చేసింది. ఓ, నీ ఫస్ట్ నైట్ ఇంకా జరగకపోవడం
నాకు కూడా సంతోషమే కదా. ఆ రిషికేష్ గురుతో అలా చెప్పించడం అంతా తులసి నాటకమని, నా మీద చిన్న చూపని ఈశ్వర్తో అంటే ఈశ్వర్ నమ్మట్లేదు. అమ్మ మనల్ని విడదీయాలని చూడదు అంటూ ఆ తులసిని నెత్తినెక్కించుకొని కూర్చున్నాడు. ఆవిడేమో వీళ్ళను ఇంకా కడుపున మోస్తున్నట్టే చూస్తుంది, వీళ్ళేమో ఆవిడ నెత్తి మీద పెట్టుకొని దేవతలా పూజిస్తున్నారు. అంటే ఆ తులసి పెద్ద కోడలికి ప్రయారిటీ ఇస్తుంది. పెద్ద కోడలే ముందుగా అమ్మ వాళ్ళన్నమాట, అంతేనా? అలా జరగకూడదు నందిని. ఆ ఇంటికి వారసుడినిచ్చినా వారసురాలనిచ్చినా ముందు నేనే ఇవ్వాలి. నాకెలాంటి ప్రాణగండము లేదు. నేనొక బిడ్డకి తల్లినైతే ముంచుకొచ్చే ప్రమాదం ఏం లేదని ఆ ఫేక్ గురువుని పట్టుకొనొచ్చి ఈశ్వర్ ముందు ప్రూవ్ చేయాలి. తన తల్లే తన పాలిటి శత్రువని ఈశ్వర్కి అర్థమయ్యేలా చేయాలి. అర్థమైంది ఝాన్సీ. మరి ఆ రిషికేష్ ఫేక్ గురువుని ఎలా సెర్చ్ చేయాలి? నేను ఇప్పుడే ఒక అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. అన్నట్టు ఆ ఫేక్ పర్సన్ ఏ ఏరియాలో ఉంటాడో చెప్పగలవా? కళ్యాణ్ నగర్, ఫేజ్ 3, హైదరాబాద్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చాలు. జస్ట్ ఏ మినిట్ ఝాన్సీ. హలో సురేష్. ఝాన్సీ 10 minutes వెయిట్ చేయి. నమస్తే మేడం. నమస్తే. ఒక్క ఫేక్ పర్సన్ ని పట్టుకోవడంలో ఝాన్సీకి మనం హెల్ప్ చేయాలి. ఫోన్లో విషయం అంతా చెప్పాను కదా, క్లారిటీగా విన్నావు కదా? విన్నా మేడం. అయితే నువ్వు వెళ్ళి ఈ విషయం అంతా వెంకట్తో చెప్పు. ఇద్దరు కలిసి ఝాన్సీకి సాయంగా ఉండండి. ఓకే మేడం. మేడం రండి. బాయ్. అలాగే. అయ్యో తాయమ్మా, నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేనున్నాను కదా. పర్లేదమ్మా, మీరు లేనప్పుడు నేనే కదా ఈ పనులన్నీ చేస్తాను. అప్పుడు ఓకే తాయమ్మా, ఇప్పుడు నువ్వు నాకు ఎలాంటి సాయం చేయకు. నేనుండగా నువ్వు కిచెన్లోకి వస్తే ఆ నందిని నిన్ను చూసినా క్లాస్ తీసుకుంటుంది. నాకు సాయపడి నువ్వెందుకు అనవసరంగా మాటలు పడ్డావు? మరేం పర్లేదమ్మా. ఇదిగో తాయమ్మా, నా మీద నీకు అభిమానం ఉంటే ఈ ఇంట్లో నువ్వు లక్ష్మిని బాగా చూసుకో. అదే నువ్వు నాకు చేయాల్సిన పెద్ద సాయం, సరేనా? అలాగేనమ్మా. సరే ఇటివు. అత్తయ్య, నిన్నెవరైతే ఇంత బాధ పెడుతున్నారో వాళ్ళ కోసమే ఈ ఇంటికొచ్చి ఈ ఇంటి పని వంట పని చేసి పెడుతున్నావు. నీకు ఇంత ఓపిక, ఇంత మంచితనం ఏంటి? నేనెప్పుడు గలగల మాట్లాడుతూ ఉండే అత్తయ్యని చూడాలి కానీ ఇలా కష్టపడే అత్తయ్యని చూడకూడదు. నన్నొకరి కష్టాల్లోకి నెట్టడం, వాటిని ధైర్యంగా ఎదుర్కొని అందులోంచి బయటపడ్డం నాకు కొత్తేం కాదు లక్ష్మి. నా గురించి, జ్యోతిరాదిత్య గురించి నువ్వు టెన్షన్ పడ్డం మానేసి నువ్వు సంజయ్తో సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉన్నావన్న తృప్తైనా మిగులుతుంది. తులసమ్మా, లక్ష్మి ఇదివరకట్లా లేదు. జ్యోతిబాబు ప్రేమను పూర్తిగా మర్చిపోయి సంజయ్ బాబుతో సంతోషంగా ఉంటుంది. రాత్రి వీళ్ళిద్దరి శోభనం కూడా జరిగిపోయింది. లక్ష్మి మనసు మార్చుకుంది, ఇది నిజం. కావాలంటే మీరే అడగండి. లక్ష్మి, నిజమా? నిజమే అత్తయ్య. నా మనసులో జ్యోతి జ్ఞాపకాలని సమాధి చేసి వాడి మీద నాకున్న ప్రేమను పూర్తిగా మర్చిపోయి మళ్ళీ జన్మెత్తాను. ఇప్పుడు మీ ముందున్న లక్ష్మి
జ్యోతిరాదిత్యను ప్రేమించిన లక్ష్మి కాదు, సంజయ్ భార్య మాత్రమే. చాలా మంచి విషయం లక్ష్మి. ఇన్నాళ్లకు నీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. అయితే మరి సంజయ్ నిన్ను భార్యగా మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకున్నాడన్నమాట. ఇన్నాళ్లుగా మేమందరం కోరుకుంటుంది ఇదే లక్ష్మి. అత్తయ్య, లక్ష్మి, లక్ష్మి, అరే లక్ష్మి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నా పెళ్ళైన మొదటి రోజు నుంచి మొన్నటి వరకు సంజయ్కి నేను దగ్గర కాలేదని నన్ను ఒక విధంగా బాధ పెట్టాడు. నా మనసు చంపుకుని అదే మార్చుకొని పోనీలే తనకి దగ్గర అవ్వాలని నేను ప్రయత్నిస్తుంటే ఇప్పుడు తను ఇంకో విధంగా ప్రవర్తిస్తూ నన్ను దూరం పెడుతున్నాడు. లక్ష్మి, అవునత్తయ్య, నా మనసులో ఇంకా జ్యోతి ఉన్నాడని, జ్యోతి కోసమే నేను తనకి దగ్గర అవ్వాలని చూస్తున్నానని నన్ను దూరం పెట్టేశాడు. ఈరోజు జైల్లో మగ్గుతున్న జ్యోతిని కేసులో నుంచి బయటికి తీసుకురావడానికి నాతో శోభనాన్ని ఒప్పుకున్నావు. నిన్ను వైఫ్గా నేను యాక్సెప్ట్ చెయ్యలేను. లక్ష్మి, ఒక ఆడదాని మనసు ఒక ఆడదానికే తెలుస్తుందంటారు. అందులోనూ అమ్మగా ఆలోచించే ఆడదానికి అంతా అర్థమైపోతుంది. మానసికంగా నువ్వెంత సంఘర్షణ అనుభవించి అతని వైపు అడుగులు వేశావో నేను అర్థం చేసుకోగలను. నాకేదైతే అనిపిస్తుందో తనకు కూడా అదే అనిపించుంటుంది. అందుకే నిన్ను దూరం పెట్టాడు. మనస వాచ కర్మణ నువ్వు పూర్తిగా తన భార్యగా దగ్గరవుతున్నావని సంజయ్ కూడా అనిపించాలి. అప్పుడిక నీ మీద ఎలాంటి అపోహలు ఆలోచనలు తనకి రావు. సంజయ్ అలా నిన్ను చూడాలన్నా దగ్గరికి తీసుకోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తన మనసు గెలవాలి. ఈ విషయం గురించి దిగులు పడకుండా సంతోషంగానే తన వైపు అడుగులు వేయి. సంజయ్ తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటాళ్లే, సరేనా? రిషికేష్ నుంచి వచ్చిన గురువుగా ఇక్కడ కొందరికి పూజలు పరిహారాలు చెప్పిన ఆ ఫేక్ పర్సన్ ని నేను మా ఫ్యామిలీ ఇక్కడే కలిసాం. తను నిజమైన గురువు కాదని ప్రూవ్ చేయడానికి ఇక్కడే మనకు ఆధారం దొరకాలి. లేదంటే అతను మళ్ళీ ఇక్కడెక్కడైనా కనిపించాలి. సర్చ్ చేద్దాం మేడం. ఏ చిన్న క్లూ దొరికినా మనం వచ్చిన పని పూర్తవుతుంది.
సంజయ్ తను షీజ్ మై వైఫ్. ఏంటి జోక్ చేస్తున్నావా? డాక్టర్ ఒకసారి నాతో వస్తారా? నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? మా కాపురం ఏదో మేము చేసుకుంటాం. దాంపత్య జీవితానికి పనికిరాని నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే కదా. ఇప్పుడే ఆ అమ్మాయికి మీ ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పేస్తాను.